డాక్టర్ చిన్నమైల్ అంజిరెడ్డి గారు ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ పట్టభద్రుల బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మీ మద్దతు కోరుతున్నారు. మోడీ అమెరికా పర్యటనకు కొద్ది రోజుల ముందు కేంద్ర బడ్జెట్ను ప్రతిపాదించారు. కేంద్ర బడ్జెట్లో డొనాల్డ్ ట్రంప్ను సంతృప్తి పరిచేటువంటి చర్యలు తీసుకున్నారని గతంలో కూడా చెప్పాను. ఉదాహరణకు ట్రంప్కు చాలా ఇష్టమైన హార్లీ డేవిడ్సన్ లాంటి మోటార్ బైక్ల పైన సుంకాలను 70% నుంచి 50% తగ్గించారు. అలాగే మోడీ క్లోజ్ ఫ్రెండ్ అయిన ఇలాన్ మస్క్ ప్రొడ్యూస్ చేసే టెస్లా లాంటి కార్ల పైన ఉన్నటువంటి కస్టమ్స్ డ్యూటీని, ఇంపోర్ట్ డ్యూటీస్ను 125% నుంచి 70% తగ్గించారు. ఓవరాల్గా ట్రంప్ కోరుతున్నట్లుగా కస్టమ్స్ డ్యూటీని గణనీయంగా తగ్గించారు. 125% ఉన్నదాన్ని. ఇది మనం చాలా చర్చించుకున్నాం. కానీ చాలామంది దృష్టి పడని ఒక ప్రమాదకరమైన అంశం కూడా కేంద్ర బడ్జెట్లో ప్రతిపాదించారు డొనాల్డ్ ట్రంప్ను సంతృప్తిపరిచేందుకు. అదేంటంటే ఆటమిక్ ఎనర్జీ యాక్ట్, అలాగే సివిల్ లయబిలిటీ ఫర్ న్యూక్లియర్ డ్యామేజ్ యాక్ట్, ఈ రెండింటినీ కూడా సవరించబోతున్నామని కూడా బడ్జెట్లో చెప్పారు. కారణం ఏంటి అంటే స్మాల్ న్యూక్లియర్ రియాక్టర్స్ని ఎంకరేజ్ చేయబోతున్నాం, న్యూక్లియర్ ఎనర్జీకి పెద్దపీట వేస్తున్నాం. అందువల్ల ఈ సివిల్ లయబిలిటీ ఫర్ ద న్యూక్లియర్ డ్యామేజ్ యాక్ట్ను, ఆటమిక్ ఎనర్జీ యాక్ట్ కూడా సవరిస్తామన్నారు. దీని వెనకాల ట్రంప్ అమెరికా ప్రభుత్వ ఒత్తిడి ఉంది. అమెరికన్ న్యూక్లియర్ కంపెనీస్ పెద్ద ఎత్తున లాబింగ్ చేస్తున్నాయి ఇండియాలో తమ న్యూక్లియర్ రియాక్టర్స్ అమ్మటానికి. అమెరికా లాబింగ్కు తలవొగ్గి మోడీ ప్రభుత్వం ఈ కీలకమైన చట్టాన్ని సవరించబోతోంది. ఈ అణు రియాక్టర్లు కూడా కొనాలని అమెరికా ప్రభుత్వం ఒత్తిడి తెస్తోంది కంపెనీల తరఫున. క్లియర్గా అమెరికా ఒత్తిడితో ఈ చట్టం మారుస్తున్నారు. ఎందుకంటే న్యూక్లియర్ రియాక్టర్లో డ్యామేజ్ ఉన్నప్పుడు దాన్ని ఎందుకు పంపించావు మాకు అంటూ క్రిమినల్ కేసులు పడితే క్రిమినల్ లయబిలిటీ కూడా వస్తుంది. అందుకే ఈ లయబిలిటీ ఉండొద్దు, మాకు ఎలాంటి నష్టపరిహార బాధ్యత ఉండొద్దు అంటున్నారు. అందువల్ల నరేంద్ర మోడీ ప్రభుత్వానికి సూటి విజ్ఞప్తి ఏంటంటే అణు రియాక్టర్ల వల్ల జరిగే ప్రమాదాలకు బాధపడే ప్రజల పక్షాన మీ ప్రభుత్వం ఉంటుందా, లేదా అణు రియాక్టర్లు అమ్ముకొని వేల కోట్లు సంపాదించుకోవాలనుకునే అమెరికన్ కంపెనీల వైపు ఉంటారా తెలుసుకోండి.